నమస్కారం మిత్రులారా. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రచారంలో చాలా ఉధృతంగా అధ్యహేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ముందరికి వెళ్ళినవాడు. మరి ఈరోజు ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి కూడా ఆయన పరిపాలనలో ఇప్పటికి కూడా అసలు ఏమీ ఎక్కడ ఎటువంటిది ఏం కూడా జరుగుతలేదు. కేవలం విదేశాలకు వెళ్ళాలి, మరి ఆ అప్పులు తీసుకురావాలి, ఫ్రీ అని పనిచేసేయాలి. మరి ఈ రకంగా పరిపాలన చేస్తా అని చెప్పేసి కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 ఏళ్ల పాలనలో అసలు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకుంటే మరి మీరు కూడా కొత్తగా ఏం చేస్తున్నారు? అదే బాట మీద నడుస్తున్నారు కదా. అసలు ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు? కొత్త పరిశ్రమలు లేవు, ఏమీ లేవు, ఏం అభివృద్ధి లేదు. అసలు ప్రతిసారి బయటికి పోవాలి, ఏ రకంగా అప్పులు క్రియేట్ చేయాలి, ఈ అప్పులు తెచ్చేసేసి ఫ్రీగా పనిచేసేయాలి. అసలు ఇది ఇక ఈ ఎంతకాలం పాటు ఈ రకంగానే నడుస్తుంటుంది. అంటే ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేసినందుకు ఈ రకంగా శిక్షించడమే అన్నమాట. ఇంకా లేకపోతే ఇంకా వేరేది ఏం లేదు కదా. అంటే ఇంకెన్ని రోజుల పాటు అంటే ఇక నెత్తిలు ఎంటికలు కాదు కదా, ఇక గుడ్డగోసి కట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చేసేసింది తెలంగాణ ప్రజలకు. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం కాగానే ఇన్ని లక్షల కోట్ల అప్పులు అయిపోతే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఇంకా 4 సంవత్సరాలల్లో ఇంకెంత అప్పు తీసుకొస్తారు? ఎంతగానో ఫ్రీగా వంచుతారు? అంటే ఫ్రీగా వంచనీకే నేను మిమ్మల్ని ఎన్నుకున్నది. కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అవినీతి పరులు ఎన్నో ఏ రకమైన ఇబ్బందులు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతునే మూసివేసిన పరిస్థితులలో అక్రమాలు అన్యాయాలు అన్నీ చూస్తూనే ఉన్నాం. మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, ఏ ఇబ్బందులతో తెచ్చుకున్నామని చెప్పేసి, లేకపోతే ఈ రకమైన ఇబ్బందులు లేకపోతే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటాం? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, పార్టీలు ముఖ్యం కాదు, కనీసం వ్యక్తులు అందరు దొంగలే ఉన్నారు. ఇలా కొంచెం కొద్దిగానే దోసుకున్న దొంగనన్నా బెటర్ అని చెప్పేసి ఆలోచనతోటే కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓటేసి గెలిపించింది. మరి ఇక్కడ కూడా మనకు ప్రజలకు ఎటువంటి న్యాయం అని జరిగేది పరిస్థితిలో లేకుండా పోతున్నది. మరి విదేశాలకు పోతుంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, అసలు రాష్ట్రంలో ఏమవుతుందని చెప్పేసి ఏం కూడా చూసే పరిస్థితులు లేకుండా పోతున్నది. మరి ఈ రకమైన పరిపాలన కనుక జరిగితే ఇక ప్రజలకు చిప్పగతే మిగిలే పరిస్థితికి వచ్చేసేస్తున్నది. ఇక అసలు మనకు ఏం మిగిలే పరిస్థితికి అనిపిస్తలేదు. అసలు మన చేతులకు సంఖ్యలు వేసుకొని సప్పుడుగా కూర్చునే పరిస్థితికి వచ్చేసేస్తుంది. అంటే మనం నీళ్లు నిధులు నియామకాలు అనే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. మరి ఇవన్నీ కొట్లాడేసేసి ప్రాణత్యాగాలు చేసేసేసి తెచ్చుకున్న తెలంగాణని మరి నీ చేతిలో తెచ్చిపెట్టేసేస్తే నువ్వు కూడా ఇదే రకంగా ఇదే బాట మీద నడుస్తున్నావు. అసలు కనీసం రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఏ రకంగా పరిపాలన చేస్తాడని చెప్పేసి మాటలేమో కోటలు దాటిపోతున్నాయి కానీ చేతల్లోనేమో పాతాల్లో పనికి పోతున్నది. అసలు చలనమే లేకుండా పోతున్నది. అసలు ప్రతిసారి అక్కడ పోయి ఇక్కడ పోయేసేసి డబ్బులు తీసుకోవడం రావడం అప్పుల కుప్పలుగా మారుతున్నది. ప్రతి దేశానికి పోవాలి, దావోసుకోవాలి, ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలి, ఎవడేం అప్పిస్తాడని చెప్పేసి తీసుకొని రావాలి. అసలు ఎందుకు తీసుకొస్తున్నారు? దేని గురించి ఖర్చు చేస్తున్నారు? ఎవరు ఇవంతా బాధ్యత ఎవరు భరించాలి? ఈ ప్రజలే కదా. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు ఇవన్నీ అప్పులు తీసుకొచ్చిండు అని చెప్పేసి దిగిన తర్వాతనే కదా అతను దిగిన తర్వాత సంఖ్యలు వేసేసేసి ఇప్పుడు కోర్టు విచారణ ఏం జరుగుతున్నది? ఇప్పటి వరకు కూడా వాళ్ళని తీసుకొస్తాం వీళ్ళని తీసుకొస్తామని చెప్పేసి ఇంతవరకు కోర్టు వ్యవహారం లేదు, ఎవరిని అరెస్టు చేసిన పరిస్థితిలో లేదు. అసలు కేవలము అసెంబ్లీలో నువ్వెంత నేనెంత నీ వాటెంత నా వాటెంత అని పంచుకోనికనే మీరు ఒరుకోవడం తప్పించేసేసి ప్రజలకు ఒరిగేది ఏమి ఇక్కడ ఏం కనిపిస్తలేదు. అసలు ఇంకా ఈ ప్రజలు అసలు మిమ్మల్ని మీకు ఓటేసేసేసే చాలా బుద్ధి తక్కువ పని చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. ప్రజలారా కనీసం ఇప్పుడన్నా అప్రమత్తం అయ్యేసేసి కనీసం రానున్న కాలంలో ఒక మంచి వ్యక్తికి కనుక ఓటేసి గెలిపించుకున్నట్టయితే మీ యొక్క బ్రతుకులన్నా బాగుపడతాయి. ఇక ఏ ప్రభుత్వం కూడా మనని రక్షించే పరిస్థితి కనిపిస్తలేదు. మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నమస్కారం.